సౌండ్ కంటే 3 రెట్లు వేగవంతమైంది. అమెరికా యొక్క ఫేమస్ టోమహాక్ మిసైల్ కంటే 32 రెట్లు ఎక్కువ డిస్ట్రక్టివ్ పవర్ను మోసుకెళ్లగలదు. ప్రపంచంలోని ఏ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇంతవరకు ఛేదించలేని ఒకే ఒక్క మిసైల్, అదే మన బ్రహ్మోస్ మిసైల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ మిసైల్ను మొట్టమొదటిసారి ఉపయోగించినప్పుడు ప్రపంచ దేశాలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి. India is believed to have fired 15 BrahMos supersonic cruise missiles at Pakistani air bases. కానీ మన శత్రు దేశాలకు మాత్రం ప్యాంట్లు తడిసిపోయాయి. ఇది భారతీయులందరూ ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఎందుకంటే 1945లో అమెరికా జపాన్ మీద న్యూక్లియర్ బాంబులు వేసినప్పుడు ఆ 2 బాంబులు ప్రపంచం మొత్తాన్ని వణికించాయి. దీంతోనే ప్రపంచంలో మొట్టమొదటిసారి న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్, అణు ఆయుధాల పోటీ మొదలైంది. ఒకవైపు అమెరికా దగ్గర 3000 కంటే ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉంటే సోవియట్ యూనియన్ ఏకంగా 4000 న్యూక్లియర్ బాంబులను తయారు చేసింది. చివరికి 1964 కల్లా చైనా కూడా న్యూక్లియర్ బాంబును తయారు చేసేసింది. కానీ ఒకవైపు ప్రపంచమంతా తమ వెపన్స్ను, సైన్యాన్ని అప్గ్రేడ్ చేసుకుంటుంటే అదే సమయంలో భారత్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మనం ప్రతిసారి ఏదో ఒక దేశం నుండి సహాయం తీసుకోవాల్సి వచ్చేది. మీకు తెలుసా, 1962లో చైనా వాళ్ళు మన సోల్జర్స్ను చంపుతున్నప్పుడు మన సైనికుల్లో చాలామంది హిమాలయ పర్వతాల్లో ఆ చలికి గడ్డకట్టి చనిపోయారు. అప్పుడు మన దగ్గర వెపన్స్ ఎంత తక్కువగా ఉన్నాయంటే నెహ్రూ గారు స్వయంగా జాన్ ఎఫ్ కెనడీకి లెటర్ రాసి, సార్ మాకు ఫైటర్ జెట్స్, రాడార్ సిస్టమ్స్, చివరికి యుఎస్ పైలట్లు కూడా కావాలి అని అడగాల్సి వచ్చింది. అంతేకాదు, మన సోల్జర్స్ హిమాలయాల చలిలో క్యాన్వాస్ షూస్ వేసుకుని యుద్ధం చేశారు. మీరు విన్నది నిజమే. మనం స్కూళ్లకు వేసుకునే ఆ షూజే మన సైనికులు అప్పుడు వేసుకునేవారు. అదేవిధంగా 1971లో అమెరికా మన మీదకు తన నేవీని పంపినప్పుడు మనం మళ్ళీ సోవియట్ యూనియన్ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. The United States has not and is not now intervening for any purpose whatsoever in the domestic affairs of India. అసలు అలా ఎందుకు జరిగేదంటే 1947 నుండి 1990 వరకు మనకు ఆయుధాలు తయారు చేయాలని కోరికైతే ఉండేది. కానీ మన దగ్గర సరైన టెక్నాలజీ లేదు, డబ్బు లేదు, అసలు సిస్టమే లేదు. అందుకే మనం ప్రతిసారి ఏదో ఒక దేశం ముందు చెయ్యి చాచాల్సి వచ్చేది. ఉదాహరణకు జెట్స్ కోసం ఫ్రాన్స్ వెళ్లాల్సి వచ్చేది, డ్రోన్ల కోసం ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది, ఇక యుద్ధ నౌకలు, వార్షిప్స్ కోసం రష్యా మీద ఆధారపడవలసి వచ్చేది. కానీ అప్పటి భారత్ వేరు, ఇప్పుడున్న భారత్ పూర్తిగా వేరు. ఒకప్పుడు వేరే దేశాలను ఆయుధాలు అడిగిన భారత్ ఈరోజు కేవలం ఆయుధాలను తయారు చేయడం మాత్రమే కాదు, ఏకంగా 85 దేశాలకు ఆయుధాలు తయారు చేసి వాటిని అమ్ముతోంది కూడా. India has seen a 334% increase in defense exports. India's defense exports are surging. The government says India supplies equipment to over 100 countries. అంతేకాదు, ఈరోజు ఫ్రాన్స్, ఇజ్రాయెల్ మరియు అమెరికా వంటి దేశాలు కూడా ఇండియన్ కాంపోనెంట్స్ అంటే విడిభాగాలు మరియు ఇండియన్ సిస్టమ్స్ను వాడుతున్నాయి. ఇంకో ఆశ్చర్యపోయే విషయం చెప్పన, 2016 to 2017 మధ్యకాలంలో భారత్ కేవలం 1522 కోట్ల రూపాయల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మాత్రమే చేసేది. కానీ ఈరోజు అదే భారత్ 2024 నుంచి 25 ఫైనాన్షియల్ ఇయర్లో ఏకంగా 23,622 కోట్ల రూపాయల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేసింది. ఆపరేషన్ సింధూర్లో మన బ్రహ్మోస్ మిసైల్ పవర్ ఏంటో చూశాక సౌదీ అరేబియా నుండి ఫిలిప్పీన్స్ వరకు, వియత్నాం నుండి బ్రెజిల్ వరకు, యుఏఈ నుండి మలేషియా వరకు ఎన్నో దేశాలు బ్రహ్మోస్ను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇదంతా సాధ్యమైంది కేవలం ఏపీజే అబ్దుల్ కలాం గారి వల్లే. అసలు ఏంటి బ్రహ్మోస్ కథ? కలాం సార్ మరియు ఆయన టీం ఈ బ్రహ్మోస్ను ఎలా తయారు చేశారు? ఈ వెపన్ స్ట్రాటజీ వల్ల భారత్కు కలిగే లాభాలేంటి? ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ స్టోరీ 1990లో సద్దాం హుస్సేన్ కువైట్ను ఆక్రమించుకున్నప్పుడు మొదలైంది. Skies choked, black smoke, a country savaged by fire. సద్దాం హుస్సేన్ కువైట్ను ఆక్రమించుకోగానే ప్రపంచం మొత్తం భయపడింది. ఎందుకంటే ఇరాక్ మరియు కువైట్ ఈ రెండు గనక సద్దాం చేతుల్లోకి వెళ్తే ప్రపంచంలోని దాదాపు 20% ఆయిల్ రిజర్వ్స్ ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. ఈ కంట్రోల్ను బ్రేక్ చేయడానికి గల్ఫ్ వార్లోకి అమెరికా నేరుగా ఎంటర్ అయింది. ఆ యుద్ధంలో అమెరికా ఒక మిసైల్ను ఉపయోగించింది. అది చూసి సద్దాం హుస్సేన్ ఆర్మీ ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఆ మిసైల్ పేరే టోమహాక్ క్రూజ్ మిసైల్.
ఆ మిసైల్ ప్రత్యేకత ఏంటంటే 1300 కిలోమీటర్ల దూరం నుండి కూడా తన టార్గెట్ను చాలా ఖచ్చితత్వంతో సర్జికల్ ప్రెసిషన్తో ఢీకొంటుంది. అందుకే చాలామంది దీన్ని స్నైపర్ ఇన్ ద స్కై అని పిలుస్తారు. With a range approaching 900 miles, it hugs the landscape. The Tomahawk is a terrific weapon. ఒక స్నైపర్ 2 కిలోమీటర్ల దూరం నుండి కూడా ఒక మనిషి తలని ఎలా షూట్ చేయగలదో, అలాగే ఈ టామహాక్ 1000 కిలోమీటర్ల దూరం నుండి కూడా ఒక చిన్న బిల్డింగ్ను టార్గెట్ చేయగలదు. ఒకసారి ఊహించండి, ఒసామా బిన్ లాడెన్ సాయంత్రం 5:05 ఒక పర్టికులర్ బిల్డింగ్లో ఉంటాడని అమెరికాకు తెలిస్తే 1000 కిలోమీటర్ల దూరం నుండి టామహాక్ మిసైల్ను వదిలి సరిగ్గా అదే సమయానికి ఆ బిల్డింగ్ను పేల్చేయగలదు. అది టామహాక్ పవర్. అందుకే ప్రపంచం మొత్తం అమెరికాను చూసి భయపడటం మొదలుపెట్టింది. మరియు అన్ని దేశాలు ఒకదాని తర్వాత మరొకటి తమ మిసైల్స్ను అప్గ్రేడ్ చేసుకోవడం ప్రారంభించాయి. కానీ నేను చెప్పినట్లుగా ప్రపంచమంతా ఈ ఆయుధాలను వాడుతూ తమను తాము అప్గ్రేడ్ చేసుకుంటుంటే భారత్ అప్పట్లో ఎంత పేద దేశంగా ఉండేదంటే మన దగ్గర అసలు క్రూజ్ మిసైల్స్ అనేవి లేవు. ఎలాంటి అత్యాధునిక టెక్నాలజీ కూడా మన దగ్గర లేదు. దీనివల్ల భారత్ వెపన్ రేస్లో ఎంతగానో వెనుకబడిపోయింది. కానీ సరిగ్గా అప్పుడే సీన్లోకి ది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎంట్రీ ఇస్తారు. ఆయనే మన ఏపీజే అబ్దుల్ కలాం సార్. Awul Pakir Jainala Ben Abdul Kalam, or APJ Abdul Kalam as he is known as, is one such personality, the main force behind India's first successful satellite launch in 1980. India is self-reliant in missile technology. We can design, we can develop, we can lead to production any type of missiles. ఆ సమయంలో అంటే 1991 వరకు సోవియట్ యూనియన్ ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ పవర్ దేశం. సోవియట్ యూనియన్ ఎంత శక్తివంతమైందంటే అమెరికా కూడా దాన్ని చూసి భయపడేది. కానీ 1991లో అంతా మారిపోయింది. ఎందుకంటే అదే ఏడాది ఫాల్ ఆఫ్ సోవియట్ యూనియన్ అంటే సోవియట్ యూనియన్ పతనం జరిగింది. In Moscow, the hammer and sickle is lowered for the last time, and an era comes to an end. దాంతో సోవియట్ యూనియన్ 15 వేరువేరు దేశాలుగా విడిపోయింది. ఒకసారి ఆలోచించండి, ఒక దేశం 15 ముక్కలైపోయింది. అప్పట్లో రష్యా పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే స్పేస్ మిషన్లు తయారు చేసే సైంటిస్టుల దగ్గర కనీసం జీతాలకు కూడా డబ్బులు లేవు. ఒకప్పుడు మిసైల్స్ టెస్ట్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు రేషన్ కోసం లైన్లలో నిలబడ్డారు. ప్రజల దగ్గర తినడానికి కూడా తిండి లేదు. చివరికి రష్యాలో ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ ఏకంగా 2000% పెరిగింది. సోవియట్ యూనియన్ విడిపోయిన బాధలో రష్యా ఉన్నప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు మాత్రం అక్కడ ఒక గొప్ప అవకాశాన్ని చూశారు. కొంతమంది ఇండియన్ సైంటిస్టులు రష్యా వెళ్ళినప్పుడు కలాం సార్ ఒక పాత రీసెర్చ్ ల్యాబ్లోకి వెళ్ళారు. అక్కడ ఆయన ఒక వస్తువు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక మూలన సూపర్ సోనిక్ కంబషన్ ఇంజన్ పడి ఉండటం ఆయన గమనించారు. అసలు సూపర్ సోనిక్ ఇంజన్ అంటే మీకు తెలుసా? ఈ ఇంజన్ ఒక మిసైల్ను ధ్వని వేగం అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో లాంచ్ చేయగలదు. అంటే ఈ మిసైల్ ఎంత వేగంగా వెళ్తుందంటే ఢిల్లీ నుండి లాంచ్ చేస్తే కేవలం 7 నిమిషాల్లో పాకిస్తాన్లోని లాహోర్ వెళ్ళి నేరుగా టార్గెట్ను ఖచ్చితత్వంతో ఢీకొడుతుంది. అది కూడా ఎలాంటి వార్నింగ్ లేకుండా. అంతటి విలువైన ఇంజన్ అక్కడ దుమ్ముపట్టి ఉండటం చూసిన కలాం సార్ రష్యన్ సైంటిస్టులతో, సార్ ఈ ఇంజన్ ఇలా ఖాళీగా పడుందేంటి అని అడిగారు. అప్పుడు రష్యన్ సైంటిస్టులు, అవును సార్, మేము దీన్ని కొన్ని నెలల క్రితం తయారు చేశాం, కానీ దీన్ని టెస్ట్ చేయడానికి మా దగ్గర బడ్జెట్ లేదు, గవర్నమెంట్ మా ప్రాజెక్ట్ను ఆపేసింది అని అన్నారు. అది విన్న కలాం సార్, మరెందుకు ఆగిపోయారు? మనమిద్దరం కలిసి దీన్ని పూర్తి చేద్దాం. భారత్కు కూడా దీని అవసరం చాలా ఉంది. మా దగ్గర సైంటిస్టులు ఉన్నారు, కొంత ఫండింగ్ కూడా ఉంది. మీ దగ్గర ఎలాగో టెక్నాలజీ ఉంది కదా, సో ఇద్దరం కలిసి దీన్ని తయారు చేద్దామన్నారు. దాంతో సరిగ్గా అక్కడి నుండే బ్రహ్మోస్ కథ మొదలైంది. భారతదేశంలోని బ్రహ్మపుత్ర మరియు రష్యాలోని మోస్కోవా నదుల పేర్లను కలిపి మిసైల్కి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. అలా ఫైనల్గా జూన్ 12, 2001లో బ్రహ్మోస్ మిసైల్ యొక్క మొదటి టెస్ట్ జరిగింది. 3, 2, 1, now. BrahMos missile was first test fired on 12th June 2001 from Integrated Test Range Chandipur in a vertical launch configuration. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే 2001లోనే బ్రహ్మోస్ టెస్ట్ జరిగినప్పుడు మరి రీసెంట్గా ఫేమస్ ఎందుకైంది? దీనికి ఇంత డిమాండ్ ఎలా పెరిగింది? ఇదంతా ఆపరేషన్ సింధూర్ వల్లే సాధ్యమైంది. అప్పుడే ప్రపంచం మొత్తం భారతదేశపు మిసైల్స్ యొక్క పవర్ ఏంటో కల్లారా చూసింది.
చాలామంది ఏమనుకుంటారంటే బ్రహ్మోస్ను అమ్మడం వల్ల మనకు కేవలం డబ్బులు మాత్రమే వస్తాయని. కానీ ఫ్రెండ్స్, ఈ వెపన్ ట్రేడ్ స్ట్రాటజీ వల్ల భారత్కు 3 అతిపెద్ద జియోపొలిటికల్ పవర్స్ లభించాయి. అది వింటే మీరు చాలా గర్వపడతారు. మొదటిది, ప్రపంచ దేశాలన్నిటికీ ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. ఇప్పుడున్న భారత్ పాత భారత్ లాంటిది కాదు. మిసైల్స్ కోసం వేరే దేశాల దగ్గరకు వెళ్ళే రోజులు పోయాయి. ఈరోజు ప్రపంచ దేశాలే మన మిసైల్స్ కోసం క్యూలో నిలబడుతున్నాయి. ఒకప్పుడు మనం హెలికాప్టర్ల కోసం అమెరికాను, జెట్స్ కోసం ఫ్రాన్స్ను, డ్రోన్ల కోసం ఇజ్రాయెల్ను మరియు వార్షిప్స్ కోసం రష్యాను అడిగేవాళ్ళం. కానీ ఇప్పుడున్న భారత్ సొంతంగా మిసైల్స్ ఎక్స్పోర్ట్ చేస్తోంది, సొంతంగా యుద్ధ నౌకలు వార్షిప్స్ తయారు చేస్తోంది, చివరికి తన డ్రోన్లను కూడా తానే తయారు చేసుకుంటోంది. కాబట్టి బ్రహ్మోస్ అనేది కేవలం ఒక మిసైల్ మాత్రమే కాదు, ప్రపంచ డిఫెన్స్ మ్యాప్లో భారత్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. రెండవది, భారత్ ఏదైనా దేశానికి మిసైల్స్ ఇస్తుందంటే ఆ దేశపు సెక్యూరిటీ సిస్టంలో భారత్ ఒక కీ పార్ట్నర్ అవుతుంది. ఇకపై ఆ దేశం తన వెపన్స్ను అప్గ్రేడ్ చేసుకోవాలన్నా, ట్రైనింగ్ తీసుకోవాలన్నా, మెయింటెనెన్స్ చేయాలన్నా లేదా జాయింట్ ఎక్సర్సైజ్లు చేయాలన్నా మనతోనే కలిసి పనిచేస్తుంది. కాబట్టి బ్రహ్మోస్ కేవలం డబ్బే కాదు, భారత్కు ఒక బలమైన జియోపొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ను కూడా ఇస్తుంది. ఇక చివరిది మరియు అతి ముఖ్యమైనది, భారత్ మెల్లిమెల్లిగా చైనా ఇన్ఫ్లుయెన్స్ను అడ్డుకోవడానికి సిద్ధమవుతుంది. మీరు గమనిస్తే బ్రహ్మోస్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్న దేశాలన్నీ చైనా ఇన్ఫ్లుయెన్స్ను వ్యతిరేకించేవి. మనం ఈ దేశాలతో డిఫెన్స్ డీల్స్ చేసుకోవడం ద్వారా చైనా యొక్క ప్రాంతీయ ప్రభావాన్ని, రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. మనం ముందు చూసినట్లుగా 2016 నుంచి 2017లో మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కేవలం 1,522 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఈరోజు 2025లో మనం ఏకంగా 23,622 కోట్ల రూపాయల ఎగుమతులకు చేరుకున్నాం. ఈ ఎదుగుదల వల్ల కేవలం డబ్బే రావడం లేదు, భారత డిఫెన్స్ ఇండస్ట్రీ గ్లోబల్ స్టేజ్ మీద చాలా వేగంగా దూసుకుపోతుంది. కాబట్టి బ్రహ్మోస్ అనేది కేవలం ఒక మిసైల్ మాత్రమే కాదు, భారత్ ఒక గ్లోబల్ పవర్గా మారుతుందనడానికి ఇది ఒక గొప్ప సాక్ష్యం. సో ఫ్రెండ్స్, ఇది బ్రహ్మోస్ వెనక ఉన్న అసలు కథ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని బిజినెస్ మరియు జియోపొలిటికల్ కేస్ స్టడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇది ఫ్రీనే కావచ్చు, కానీ మాకు మాత్రం మీ సపోర్ట్ చాలా చాలా ముఖ్యం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.